జ్యోతిష శాస్త్రానికి ఉపాంగమైనటువంటి వాస్తు శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికి, ఆరోగ్యానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో, వాస్తు శాస్త్రంలో దిక్కులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వాస్తు శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రానికి ఉపాంగంగా చెప్పటం మాత్రమే కాకుండా అష్టాదశ పురాణాలలో మత్స్య పురాణంలో కూడా వాస్తు శాస్త్రం గురించి చెప్పారు. వాస్తు శాస్త్రం గురించి మత్స్య పురాణంలో 18 మంది మహర్షులు అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు. అయితే వాస్తు శాస్త్రపరంగా దిక్కులకు ఉన్నటువంటి ప్రాధాన్యతకు, వాస్తు శాస్త్రంలో ఏ దిక్కు ఎత్తుగా ఉండాలి, ఏ దిక్కు పల్లంగా ఉండాలి, ఏ దిక్కు బరువులు కలిగి ఉండాలి, వీటన్నిటి గురించి కూడా విజ్ఞానపరంగా, ఆరోగ్యపరంగా మత్స్య పురాణంలో మహర్షులు తెలియజేశారు. వాస్తులో దాగి ఉన్న విజ్ఞాన ఆరోగ్య రహస్యాలను మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా మన దేశము భూమండలం మీద తూర్పు భాగంలో ఉంది. అంటే మన దేశంలోకి గాలులన్నీ కూడా దక్షిణ దిక్కు వైపు నుంచి, పడమర దిక్కు వైపు నుంచి, నైరుతి దిక్కు వైపు నుంచి వస్తూ ఉంటాయి. గాలులన్నీ కూడా దక్షిణం, పడమర, నైరుతి దిక్కు వైపు నుంచి మన దేశంలోకి ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దిక్కులలో జలాశయాలు లాంటివి ఏర్పాటు చేసినట్లయితే వీచే గాలులలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు ఆ నీటిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి దక్షిణము, పడమర, నైరుతి ఇటువైపు కాకుండా తూర్పు, ఉత్తరము, ఈశాన్యము ఇటువైపు నీటి వసతులు ఏర్పాటు చేయటం జరిగింది. అంటే గాలి వీచేదానికి అనుగుణంగా ఉండటానికి, సూక్ష్మక్రిములు నీటిలోకి ప్రవేశించకుండా ఉండటానికి తూర్పు, ఉత్తరము పల్లంగా ఉండాలని మత్స్య పురాణం ప్రకారం మహర్షులు నిర్దేశించడం జరిగింది. అలాగే ఎప్పుడైనా సరే ప్రహరీలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ పెద్ద పెద్ద ప్రహరీలు ఏర్పాటు చెయ్యరు. దక్షిణం వైపు, పడమర వైపే పెద్ద పెద్ద ప్రహరీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, మనకి వీచే గాలులన్నీ కూడా దక్షిణము, పడమర వైపు నుంచి వస్తున్నప్పుడు తూర్పు, ఉత్తరంలో ఆ గాలులకు ఎటువంటి అడ్డంకి ఉండకూడదు. గాలి వీచే దిక్కు అనేది చాలా సర్వసాధారణంగా సులభంగా జరిగిపోవాలి. కాబట్టి తూర్పు, ఉత్తరం వైపు ఎత్తులు ఏర్పాటు చేయరు. అందుకే తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ ఎత్తైన స్తంభాలు ఏర్పాటు చేయరాదు. తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ పెద్ద పెద్ద చెట్లు ఉండరాదని వాస్తుశాస్త్రంలో చెప్పటం వెనుక ఉన్న విజ్ఞాన రహస్యం, ఆరోగ్య రహస్యం పరిశీలించినట్లయితే గాలి వీచే దిక్కుకు అనుగుణంగా ఋషులు దీన్ని నిర్దేశించారు. అంతేకాకుండా తూర్పు వైపు, ఉత్తరం వైపు ఎక్కువ తలుపులని, ఎక్కువ కిటికీలను ఏర్పాటు చేస్తారు. దానికి కారణం ఏంటంటే, దక్షిణము, పడమర, నైరుతి వైపు నుంచి వీచే గాలులన్నీ కూడా సులభంగా వెళ్ళిపోవటానికి తూర్పు, ఉత్తరము వైపు ఎక్కువ కిటికీలు, ఎక్కువ తలుపులను ఏర్పాటు చేయటం జరిగిందని, మహర్షులు దీన్ని ఏర్పాటు చేయటం వెనుక అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యం దాగి ఉందని మత్స్య పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలను మనం పరిశీలించినట్లయితే, వాస్తు శాస్త్రంలో దిక్కులను నిర్దేశించేటప్పుడు దక్షిణం వైపు, పడమర వైపు, నైరుతి వైపు బరువులు ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. తూర్పు వైపు, ఉత్తరం వైపు బరువులను ఎక్కువగా ఏర్పాటు చెయ్యరు. ఎందుకంటే గాలి వీచేదానికి అనుగుణంగా తూర్పు, ఉత్తరంలో బరువులు ఉండకూడదు. గాలి సులభంగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ విధంగా నిర్దేశించడం జరిగింది. అలాగే అపరాజిత పృచ్ఛ అనే ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని అనుసరించినట్లయితే ఏ దిక్కు పల్లంగా ఉంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ప్రమాణ శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. అపరాజిత పృచ్ఛ అనే ప్రాచీన వాస్తు గ్రంథం ప్రకారం పూర్వప్లవ ధరాశ్రేష్ట ఆయుః శ్రీ బలవర్ధిని సర్వసంపత్కరీ పుంసాం ప్రసాదానాం శ్రీ బలవర్ధిని అంటుంది అపరాజిత పృచ్ఛ అనే ప్రమాణ గ్రంథం. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, పూర్వప్లవ ధరాశ్రేష్ట
ఆయుః శ్రీ బలవర్ధిని అంటే ఎప్పుడైనా సరే ఒక గృహంలో కానీ ఎక్కడైనా సరే తూర్పు దిక్కు అనేది పల్లంగా ఉన్నట్లయితే, అంటే ఎత్తుగా లేకుండా ఉన్నట్లయితే ఆయుష్ ధనంతో పాటుగా అన్ని శుభాలు కలుగుతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే ఈ గ్రంథంలో ఉత్తర దిక్కుకు సంబంధించిన శ్లోకం ఏం చెప్పారంటే, పూజ్య లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధిని కామదా భోగదా చైవ ధనదాచ ఉత్తరప్లవ అంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా సరే ఎక్కడైనా సరే గృహంలో ఉత్తరం పల్లంగా ఏర్పాటు చేసినట్లయితే దానివల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది. కామదా భోగదా చైవ ధనదాచ ఉత్తరప్లవ. ఉత్తర దిక్కు పల్లంగా ఉంటే ధనధాన్య వృద్ధితో పాటు వంశవృద్ధి కలుగుతుందని అపరాజిత పృచ్ఛ అనే ఈ గ్రంథం చెప్తోంది. అలాగే ఈశాన్యం గురించి ఈ గ్రంథం ఏం చెప్పిందంటే, వరసౌఖ్య సతీ సౌఖ్య సౌభాగ్యాది వివర్ధిని ధనాహ ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక ప్లవా అంటుంది ఈ గ్రంథం. అంటే అర్థం ఏంటంటే, ఈశాన్యం బలంగా ఉన్నట్లయితే, ఈశాన్యం పల్లంగా ఉన్నట్లయితే, పల్లంగా ఉంటేనే అదృష్టం, ఈశాన్యం పల్లంగా ఉన్నట్లయితే దానివల్ల సతీ సౌఖ్యము, ధనము, ఐశ్వర్యము అన్నీ సమకూరతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అపరాజిత పృచ్ఛ అనే గ్రంథం ప్రకారం ఎక్కడైనా సరే తూర్పు పల్లంగా ఉండాలి, ఉత్తరం పల్లంగా ఉండాలి, ఈశాన్యం పల్లంగా ఉండాలి, దక్షిణ, పడమర, నైరుతి ఇవి ఎత్తుగా ఉండాలి. అప్పుడు నీటి ప్రవాహానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అందుకే తూర్పు వైపు, ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు జలాశయాలు ఏర్పాటు చేయాలి, నీటి సంబంధమైనటువంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలి, బోరింగులు ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది? ధనధాన్య వృద్ధి కలుగుతుంది. వైజ్ఞానిక పరంగా కూడా గాలి వీచే దిక్కును బట్టి, అదేవిధంగా అపరాజిత పృచ్ఛ అనే గ్రంథం ప్రకారం కూడా ఈ దిక్కులు పల్లంగా ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే దక్షిణము, పడమర, నైరుతి ఎక్కువ బరువులను ఏర్పాటు చేయాలి, ఎత్తుగా ఉంచాలి. తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఈ దిక్కులు పల్లంగా ఉండాలని, నీటి ప్రవాహం ఉండాలని, దానివల్ల సమస్త శుభాలు చేకూరతాయని మత్స్యపురాణం ప్రకారం అపరాజిత పృచ్ఛ అనే ప్రామాణిక ప్రాచీన వాస్తు గ్రంథం ప్రకారం చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తులో ఉన్న ఆరోగ్య రహస్యాలు, విజ్ఞాన రహస్యాలు అర్థం చేసుకుంటూ దిక్కులను మనం ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషంగా వాస్తుపరంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు.